नारायण लक्ष्मी नारायण नारायण. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాలయ్య టైగర్స్. ఈ రోజు మనం ఆంధ్రప్రదేశ్లో విజయవాడకి దగ్గరలో ఉండవల్లి గుహలో ఉన్న శ్రీ అనంత పద్మనాభ స్వామిని చూద్దాం. ఉలితో చెక్కిన సౌందర్యాలు, ఉండవల్లి గుహాలయాలు. ఉండవల్లి అంటే తెలుగువారందరికీ వెంటనే గుర్తొచ్చేవి అక్కడున్న గుహాలయాలు. ఒక పర్వత సముదాయాన్ని ముందు భాగం నుండి లోపలికి తొలదుకుంటూ వెళ్లి 4 అంతస్తులుగా అద్భుత సౌందర్యాలను సృష్టించారు. ఇక్కడ 4 అంతస్తులలో ఆలయాలు నిర్మించారు. అందులో ఒక పెద్ద గ్రానైట్ రాతితో చెక్కిన 20 అడుగుల ఏకశిల అనంత పద్మనాభస్వామి విగ్రహం చూపరులను ఆకట్టుకుంటోంది. దేవతా మూర్తులైన బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులకు సంబంధించిన ఆలయాలు కూడా ఉన్నాయి. ఇక్కడి శిల్పకళా నైపుణ్యం అజంతా, ఎల్లోరాలోని శిల్పాలకు ఏమాత్రం తీసిపోవు. ఇవి గుప్తుల కాలంనాటి ప్రథమ భాగానికి చెందిన నిర్మాణ శైలికి లభిస్తున్న ఆధారాలలో ఒకటి. ఈ గుహాలయాలు క్రీ.శ 420 నుండి 620 వరకు సాగిన విష్ణుకుండినుల కాలానికి చెందినవి. బౌద్ధులకు నిలయం. ఈ గుహలు మొదట బౌద్ధ మతానికి సంబంధించినవి, తర్వాత క్రమంగా గుహాలయాలుగా ప్రసిద్ధి చెందాయి. ఈ గుహలు బౌద్ధ, హైందవ శిల్పకళారీతుల సమ్మేళనం. ఈ 4 అంతస్తుల గుహల సముదాయాన్ని మొదట బౌద్ధ భిక్షువుల నివాసం కోసం ఏర్పాటు చేసినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. ఏ అంతస్తుల్లో ఏమున్నాయి? ఈ 4 అంతస్తుల గుహలో మొదటి అంతస్తులో ఋషులు, సింహాలు వగైరా విగ్రహాలున్నాయి. నరసింహస్వామి, విఘ్నేశ్వరుడు, దత్తాత్రేయుడు ఇంకా కొన్ని విగ్రహాలు గోడలకి చెక్కి ఉన్నాయి. స్తంభాల మీద కూడా కొన్ని శిల్పాలు ఉన్నాయి. 2 అంతస్తులో శయనించి ఉన్న అనంత పద్మనాభస్వామి విగ్రహం ఉంది. గర్భాలయ ద్వారానికి జయ విజయుల విగ్రహాలుంటాయి. ఇక 3వ అంతస్తులో పూర్తిగా నిర్మింపబడని త్రికూటాలయం ఉంది. ఇందులో ఎలాంటి విగ్రహాలు లేవు. గుహల నుంచి రహస్య మార్గాలు. గుహాలయాల నుండి కొండవీటి కోటకు, మంగళగిరి కొండకు, విజయవాడ కనక దుర్గ ఆలయానికి రహస్య మార్గాలున్నాయని చెబుతుంటారు. పూర్వం ఈ మార్గాల ద్వారా రాజులు శత్రువులకు తెలియకుండా తమ సైన్యాన్ని తరలించేవారు. ప్రస్తుతం ఇక్కడున్న సొరంగ మార్గం మూతపడి, పూడిపోయి ఉంది. ఎలా సందర్శన వేళలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు సందర్శకులను అనుమతిస్తారు.
ఈ టెంపుల్ కుటుంబంతో సందర్శించడానికి మంచి ప్రదేశం. నిద్రిస్తున్న విష్ణుమూర్తి విగ్రహం అందంగా రూపొందించబడింది. గుహలను చేరుకోవడానికి రాళ్ల గుండా నడిచే విధంగా ట్రెక్కింగ్ కోసం స్థలం. కుటుంబం మరియు స్నేహితులతో పిక్నిక్ చేయొచ్చు. ఉండవల్లి గుహ దేవాలయం పురాతన రాక్ కట్ ఆర్కిటెక్చర్ యొక్క అద్భుతం. విజయవాడ సమీపంలో ఉన్న ఇది 7వ శతాబ్దానికి చెందినది మరియు విష్ణుమూర్తి యొక్క అద్భుతమైన ఏకశిలా విగ్రహంతో సహా క్లిష్టమైన శిల్పాలను ప్రదర్శిస్తుంది. ఆలయ నిర్మలమైన వాతావరణం మరియు చారిత్రక ప్రాముఖ్యత చరిత్రను ఇష్టపడేవారు మరియు ఆధ్యాత్మిక అన్వేషకులు తప్పక సందర్శించవలసి ఉంటుంది.